ఈ మనీ ఫ్లో పెరగాలి అంటే బ్లాక్ ఉన్నప్పుడు, మనీ బ్లాక్ అయిపోయింది రావట్లేదు ఇంకా అన్నప్పుడు ఆ ఫ్లో పెరగాలి, లేదంటే ఎప్పుడు కూడా వాడికి లోటు లేకుండా ఉండాలి అంటే వాళ్ళు ఏమేం చేయాలి, ఏమేం పాటించాలి, ఎట్లా ఉండాలి? ఇప్పుడు మనీ ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు ఫస్ట్ ఉన్న మనీకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. గ్రాటిట్యూడ్ ఉన్న దానికి చెప్పుకోవాలి. మనం ఎలా మేనిఫెస్ట్ చేయాలి అంటే, ఉన్నదానికి మనం గ్రాటిట్యూడ్స్ రాసుకుంటాం. నెక్స్ట్ ఏం కావాలి, నీ గోల్ ఎంత, ఏం కావాలి దాన్ని రాసుకుంటాం. దాని ప్రకారం నువ్వు ఏం యాక్షన్ తీసుకుంటావు అది రాసుకుంటాం. సో ఈ 3 పార్ట్స్ చెయ్యాలి. గ్రాటిట్యూడ్ చెప్పాలి ఉన్నదానికి, గోల్ ఏంటి దాని ప్రకారం రాసుకోవాలి, దాని ప్రకారం నువ్వు యాక్షన్ ఏం తీసుకుంటావు. ఈ 3 తీసుకుని ఒక పాజిటివ్ మైండ్ సెట్, నేను ఈ రోజు ఇంత అని చేస్తాను, చేయగలిగాను, నేను ఇంత అది చేయగలను, అది రాసుకుని దాని ప్రకారం దానికి చిన్న చిన్న స్టెప్స్ చేసుకోవాలండి. ఒక పెద్ద గోల్ పెట్టుకుంటాము, ఆ గోల్ ఒక్కసారి అచీవ్ అవడానికి కాదు, ఆ పెద్ద గోల్ ని చిన్న చిన్న స్టెప్స్ గా డివైడ్ చేసుకుంటాం. చిన్న చిన్న స్టెప్స్, ఈ రోజు ఇంత, ఈ రోజు ఇలా చేయాలి. రోజుకు 5% మీలో ఇంప్రూవ్మెంట్ చూసుకోవాలి. దాని ప్రయత్నంలో మీరు ఎంత మాత్రం చేశారు. అది రాలేదు అని అంటే రాదు, అది మనం దాని వైపు వెళ్ళాలి. మనం ఒక చిన్న 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 స్టెప్స్ తీసుకుంటూ దాన్ని అచీవ్ చేయడానికి మనకు ఆ స్టెప్స్ తీసుకుంటూ దాన్ని ఫాలో అవుతూ వెళ్ళాలి. ఇంకా ఒకటి ఏంటంటే, చిన్న చిన్న అచీవ్మెంట్స్ కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. మనం ఆనందంగా, పెద్దది వచ్చేంత వరకు మనం వెయిట్ చేయొచ్చు. ఈరోజు కొంచెం చిన్నగా వచ్చింది, నీలో ఏదో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యింది, కొంచెం సంపాదించి దానికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. అరే నాకు ఇంత మాత్రం వచ్చింది, నాకు ఇంత వచ్చింది, అంత రాలేదా, వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. సో ఏ పెద్ద గోల్ అయినా చిన్న చిన్న స్టెప్స్ గా డివైడ్ చేసుకొని దాని ప్రకారం రోజుకు ఒక ఇంత పర్సెంట్ నేను దాని టువర్డ్స్ ఆ యాక్షన్ తీసుకుంటూ ఉంటే డెఫినెట్ గా అది అచీవ్ చేసుకుంటారు. అంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ ని దాని కంట్రోల్లో మనం ఉంటామా, మన కంట్రోల్లో అది ఉంటుందా? మన కంట్రోల్లో అది ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం 95% మన సబ్ కాన్షియస్ లోనే ఉంటుంది మన బ్రెయిన్. ఓన్లీ 5 to 10% మన కాన్షియస్ మైండ్ లో ఉంటుంది. ఈ మనము సబ్ కాన్షియస్ మైండ్ ని మనము దాన్ని కంట్రోల్లో చేసుకోవాలి, అది ఉండదు. మనము దాన్ని నమ్మించాలి, మన సబ్ కాన్షియస్ మైండ్ ని మనం నమ్మించాలి. అది నమ్మాలి అంటే మన థాట్స్ కానీ, మన బిలీఫ్స్ కానీ, మన ఎమోషన్స్ కానీ దానికి మనం చెప్తూ ఉండాలి. అంటే నేను హ్యాపీగా ఉంటాను అని అంటే దానికి అర్థమవుతుంది, ఓహో ఈమె హ్యాపీగా ఉండాలనుకుంటుంది. సో అది అలాంటివి చూపిస్తుంది, హ్యాపీ సిచ్యువేషన్స్ నే క్రియేట్ చేస్తుంది. మనకు బ్రెయిన్ లో ఒక గేట్ కీపర్ లాగా RAS అంటారన్నమాట, అంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. అది ఇప్పుడు ఎలా అంటే, మనం ఏ థాట్ వస్తుంది, ఇప్పుడు సపోజ్ నాకు ఒక బ్లూ కార్ కొనాలి అని అనుకుంటాను అనుకోండి, నాకు నెక్స్ట్ డే రోడ్డు మీద అన్ని అవే కనిపిస్తాయి, బ్లూలు. ఎందుకంటే అది మ్యాజిక్ కాదు, కోఇన్సిడెన్స్ కాదు. కాకపోతే మన బ్రెయిన్ లో ఈమెకు ఇది కావాలి అనే థాట్ పోయింది కదా, నాకు అదే చూపిస్తుంది అనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం ఏం చేసుకోవాలి, నేను పాజిటివిటీని, పాజిటివ్ థాట్స్ ని, కావలసిన దాన్ని నేను దాన్ని మనసులో పెట్టుకుంటే నాకు నెక్స్ట్ డే అవే ఆపర్చునిటీసే కనిపిస్తాయి. కాబట్టి సో దాని వల్ల మనం పాజిటివిటీని అట్రాక్ట్ చేసుకుంటాము, మనం హ్యాపీగా ఉంటాము. మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే అవి వస్తాయి, ఎందుకంటే మనం దాన్ని అట్రాక్ట్ చేసుకుంటున్నాం. నేను హ్యాపీగా ఉంటాను, నేను ఎనర్జెటిక్ గా ఉంటాను, నేను అబండెన్స్ అట్రాక్ట్ చేస్తాను అని అనుకుని మనం స్టార్ట్ చేస్తే, అదే థింక్ చేస్తున్నాం అనుకోండి, అన్ని మనకు మంచివే కనిపిస్తాయి, మంచి వాళ్ళ సాన్నిధ్యం దొరుకుతుంది, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. సో మనము మన బ్రెయిన్ ని నమ్మించడం అనేది మన పనిగా పెట్టుకోవాలి అంతే. మనకు కావలసిన దాన్ని మనము బ్రెయిన్ కి అందివ్వాలి, అది ఇంకా మిగతాది అది చూసుకుంటుంది, మనకి ఏది కావాలో దానికి బాగా తెలుస్తుంది. అది దానివల్ల సబ్ కాన్షియస్ మైండ్ మన మైండ్ సెట్ ని చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్ మనం. దాని వల్లనే మన లైఫ్ ముందుకు బాగా ఈజీగా వెళ్ళగలుగుతాం. మీరు ఏదైతే హవాయి హోపోనోపో అంటే ఎలా అది మీకు ఇంట్రడ్యూస్ అయిందమ్మా? మీకు ఎవరైనా దాని గురించి చెప్పారా? యాక్చువల్ గా హవాయిన్ ప్రేయర్ అండి, అది హోపోనోపోనో అంటారు. అది హవాయిన్ ఐలాండ్స్ లో మొదలైంది అనమాట. డాక్టర్ హ్యూలెన్ అని సైకియాట్రిస్ట్
నేర్పినది అది ఇప్పుడు ప్రపంచమంతా బాగా డెవలప్ అయింది. మన ఉమ్, ఇండియాలో కూడా ఈ మధ్య బాగానే ప్రచారంలో ఉందన్నమాట. ఆయన ఒక సైకియాట్రిస్ట్. ఉమ్, ఆయన ఐలాండ్ లో ఉన్న ఈ అంటే ఏమంటారు, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ని ట్రీట్ ఆ, చేసే సమయంలో ఆ మానసిక ఫైల్స్ సమస్యలు. మీద అంటే ఉమ్, ఆ ప్రాసెస్ లో ఆ పేషెంట్స్, చాలా వైలెంట్ పేషెంట్స్ ఆయన ఫైల్స్ మీద చేతులు పెట్టి రోజు 2 hours చేసేవారంట. ఉమ్, ఆయన ఇప్పుడు లేరు, 2022లో ఆయన పోయారు. సో ఆ చేస్తూ ఉండడంలో 6 to 1 year లోపల ఆ పేషెంట్స్ అందరు హీల్ అయిపోయారు. డైరెక్ట్ గా కాంటాక్ట్ లోకి రాలేదు ఆయన, బట్ ఫైల్స్ మీద ఆయన చేతులు పెట్టి ఆ ప్రేయర్ చేసుకున్నందుకు మొత్తం హీల్ అయ్యి 2 years లో ఆ ఏమంటారు ఆ హాస్పిటల్ క్లోజ్ చేశారు. ఉమ్, ఆయన రాసిన జీరో లిమిట్స్ అనే బుక్ ని చాలా ఉమ్, ప్రచారంలోకి వచ్చింది. డాక్టర్ జో విటాలే గారు కూడా దాని మీద రీసెర్చ్ చేసి వాళ్ళిద్దరు కలిసి రాసిన బుక్ అన్నమాట. ఉమ్, అది సింపుల్ ఫ్రేజెస్ అండి. ఉమ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఉమ్, ఈ 4 వర్డ్స్ చెప్పే ముందు మనము కంప్లీట్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అది ఎలా అంటే, ప్రతి దానికి ఐఎమ్ టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నాకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దానికి నేనే బాధ్యురాలి అని అనుకోవాలి, అనే మనం బిహేవ్ చేయాలి. మనము 100% రెస్పాన్సిబిలిటీ అని తీసుకున్నప్పుడు మనం ఎవరి మీద ఇంకా మనకెవరు రారు, నాకు నేనే అనేది ఫస్ట్ బయటకు వస్తాం. అక్కడే మనకు 25% ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. మనం ఒకరి మీద వేసినప్పుడే మనకు ఈగోలు, బాధలు అన్ని వస్తాయి. మనమే రెస్పాన్సిబిలిటీ అనుకున్నప్పుడు మనకి ఎవరి మీద ఏం పోదు. అలా తీసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు సింపుల్ మనం ఓం అనుకున్నాం అనుకోండి, అది మనకు ఒకలాంటి వైబ్రేషన్ వస్తుంది. అదే ఎవరన్నా బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తే అది ఒక వైబ్రేషన్ వస్తుంది. ప్రతి వర్డ్ కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ మాటలు చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడే ప్రతి మాట ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది మన ముందు. సో ఈ 4 ఇప్పుడు ఐఎమ్ సారీ అని అన్నాం అనుకోండి, అది ఎంత బాధ అయినా ఎదుటివాడికి ఏమైపోతుంది, అది సగం కంట్రోల్ అయిపోతుంది. అరే ఠీక్, మనకు మంచిగా అనిపిస్తుంది. అదే ఐఎమ్ ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించండి అంటే ఇంకా రిలీఫ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనల్ని మనం నమ్ముకున్నప్పుడు మనం థ్యాంక్స్ చెప్పి ఐఎమ్ సారీ అని చెప్పి లాస్ట్ ఐ లవ్ యూ అని చెప్తే అక్కడికి ఎంతో సమసిపోతుంది ఆ ప్రాబ్లం. అంతే. అది మనము 100% నమ్మి ఫుల్ ఎనర్జీతో, ఫుల్ ఎమోషన్తో అది మనము చేసుకుంటూ ఉంటే ఇది ఒక జపం లాగా అండి. మనం ఫస్ట్ కొన్నిసార్లు చేసుకుని ఇది జరగలేదు కాదు, దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నమ్మి ఫుల్ ఎమోషన్తో, ఫుల్ ఎనర్జీతో చేసుకుంటే చాలా వండర్స్ జరుగుతాయి. చాలా అంటే చాలా. ప్రతిదానికి చేసుకోవచ్చు. మనీకి చేసుకోవచ్చు, రిలేషన్షిప్ చేసుకోవచ్చు, మన కెరియర్ చేసుకోవచ్చు, మన హెల్త్ కి. ఈ 4 చాలా మెయిన్ ఏరియాస్ మనకు లైఫ్ లో. సో అన్నిటికీ చేసుకోవచ్చు ఈ ప్రేయర్ ని. అంటే ఎన్ని సైకిల్స్ చేయాలమ్మా? ఈ 4 ఫ్రేజెస్ కలిపితే ఒకసారి చెప్పినట్టు. అలా మినిమం మనకు 21 చేసుకోవచ్చు, 108 టైమ్స్ కూడా చేసుకోవచ్చు అని. మన ఇంటెన్సిటీ మనకి ఎలా ఉంది, మన ప్రాబ్లం, దాన్ని ఫస్ట్ మనము ఐఎమ్ టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ అనుకుని దాన్ని నమ్మి సైలెంట్ గా మనకు మనం జపం లాగా చేసుకుంటూ పోతే డెఫినెట్ గా మనం హీల్ అవుతాము. మనకు లోపల మనకు ఒక పవర్ వస్తుంది. అది హీల్ అయిపోయినాం అనుకోండి, మనకు ఒక పవర్ వస్తుంది, ఒక పాజిటివిటీ వస్తుంది. సో మనకు దాన్ని బట్టి మనకి ఎక్కడ కావాలో అది మనం అట్రాక్ట్ చేసుకుంటాం. సో మెయిన్ థింగ్ హీలింగ్, తర్వాత మనం అట్రాక్ట్ చేసుకునే ఎనర్జీ, తర్వాత మనకు వచ్చే ఆపర్చునిటీస్. అలా ప్రాసెస్ గా జరుగుతుంది అనమాట ఇందులో. అంటే ఇప్పుడు ఒకరికి ఒక మనీ, రిలేషను, రకరకాల ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటుంటాయి కదా, అలాంటప్పుడు వాళ్ళు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, లేదా అన్నింటినీ కలిపి చేసుకోవాలి? లేదండి, మనం ఫస్ట్ మనకు ఒక గోల్ రాసుకోవాలి. మనకు ప్రయారిటీస్, మనకి ఇప్పుడు నా లైఫ్ లో ఇప్పుడు నాకేం కావాలి, నాకు మెంటల్ పీస్ కావాలి, నాకు ఎమోషనల్ ఫ్రీడమ్ కావాలి. అలాంటప్పుడు నేను ఫస్ట్ నా మెంటల్ హెల్త్ కోసమే చేసుకుంటాను. ఓకే, నాకు ఇది రిలీజ్ చేస్తున్నట్టు నేను ఎలా చేసుకుంటాను, మనం ఫస్ట్ అఫర్మేషన్స్ రాసుకోవాలి.
అది Hmm. బాగా చెప్పుకుంటూ ఉండాలి. నాకు ఇది నాకు అది వచ్చినట్టే నేను ఊహించుకుంటాను. నేను ఎలా ఊహించుకుంటాను? నా మెంటలీ ఐఎమ్ కంప్లీట్ గా ఫ్రీ అయినట్టు, హ్యాపీగా నేను లైఫ్ లీడ్ చేసుకుంటున్నట్టు, ఇప్పుడున్న పరిస్థితికి నేనే కారణం. Hmm. నేను దాన్ని రిలీజ్ చేస్తున్నాను. ఐఎమ్ రిలీజింగ్ అని మనం చెప్పుకుంటూ ఉంటే, సో దట్ మనకి ఏమైపోతుంది, నా బాధ ఏదైతే ఉందో, నా ఎమోషనల్ బ్లాక్స్ ఏమైనా ఉన్నాయి, అవి రిలీజ్ అవుతాయి. Hmm. అది రిలీజ్ అయినప్పుడు నాకు ఒక ఎంప్టీనెస్ వస్తుంది నా మైండ్ లో. Hmm. ఆ ఎంప్టీనెస్ ని మనం పాజిటివిటీతో అట్రాక్ట్ చేసుకుంటాం. Hmm. సో స్లోగా ఇది ప్రాసెస్ లో ఏంటి, మనం హీల్ అవుతూ ఉంటాము, ప్లస్ మనకు నెగటివిటీ పోతుంది, ప్లస్ మనకు పాజిటివిటీ వస్తుంది అనమాట. Hmm. సో ఇలా చేసుకుంటూ ఉండాలి, మార్నింగ్ నైట్ అలా చేసుకుంటూ ఉంటే మనకు మనం హీల్ అయిపోతాం.